ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. వాసన లేని విమోచన. నేటి ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. చాలా మంది అనుకుంటారు, సమస్యలు తీరితే విమోచన, రోగం తగ్గితే విమోచన, శిక్ష తప్పితే విమోచన. అయితే దేవుడిచ్చే విమోచన అంతకంటే గొప్పది. అది ఆనవాళ్ళు లేని విమోచన. చదవబడిన లేఖన భాగంలో శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని దేవుడు అగ్నిలో నుండి విమోచించాడు. అయితే వారి దేహంపై కాలిన మచ్చలు లేవు, అగ్ని వాసన కూడా లేదు. ఇదే పరిపూర్ణ విమోచన. ఈరోజు అనేక మంది విమోచింపబడ్డారు, గాని పాపపు వాసన వారిని వెంటాడుతోంది. పాత జీవితపు ఆనవాళ్ళు, పాపం మిగిల్చిన ప్రభావం, ఇవన్నీ గత జీవితపు వాసనలు. దేవుడు మనలను విమోచించినప్పుడు ఆ వాసనలు ఏవీ లేకుండా మనలను పరిపూర్ణంగా విమోచిస్తాడు. కీర్తనలు 38:5లో దావీదంటాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఈరోజు అనేక మంది పాపం మానిన పాపపు వాసనలు వారిని వెంటాడుతున్నాయి. ఒక వ్యక్తి మద్యాన్ని మానేశాడు, కానీ అతడు తన స్నేహితులతో కలిసి కూర్చునేవాడు. అనగా మద్యం మానేశాడు, గాని మద్య ప్రియుల సహవాసమును విడిచిపెట్టలేదు. ఈ పాత వాసన కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తిని శోధించి మరలా అతన్ని మద్యపు అలవాటులోనికి తీసుకెళ్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. గనుక అలవాటులు మానేసినప్పుడు స్నేహాలు మార్చాలి, వాతావరణాన్ని మార్చాలి, మార్గాలను కూడా మార్చాలి. అలాగే మరికొంతమంది అశ్లీల దృశ్యాలను చూచుట మానేశారు, కానీ వారి ఫోన్లో లేదా వారి కంప్యూటర్లలో ఆ పాత వీడియోలను అలాగే దాచుకుంటారు. అలా దాచుకున్నప్పుడు ఏదో ఒక రోజు మనశ్శాంతి లేని రాత్రి వస్తుంది, లేదా ఒంటరిగా ఉండే రాత్రి వస్తుంది. ఆ వీడియోలను మళ్ళీ తెరిచే అవకాశం ఉంటుంది. గనుక నిజమైన మార్పు అంటే క్రియలను మాత్రమే కాదు, ఊహలను కూడా మార్చుకోవాలి. అందుకే యేసు ప్రభువారు అన్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మరికొంతమంది ద్వేషపు వాసనను వెదజల్లుతూ ఉంటారు. ఇద్దరు అక్కా చెల్లెలు గొడవ పడ్డారు, జనవరి 1వ తారీఖున క్షమించుకొని కలిసిపోయారు. వారు కలిసిపోయిన వారి నవ్వులో నిజాయితీ లేదు, వారి యొక్క సహవాసంలో ప్రేమ లేదు. కనుక క్షమాపణ మాటల్లో కాదు, హృదయంలో ఉండాలి. క్షమించాక కూడా ఒక వ్యక్తి వల్ల మన ఆనందాన్ని పొందకపోతే అది నిజమైన క్షమాపణ కాదు, ద్వేషపు వాసన ఇంకా మనలను వెంటాడుతున్నదని అర్థం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, క్రీస్తు చేత విమోచింపబడ్డానని అనుకునే మీరు ఆ విమోచన వాసన లేని విమోచనయేనా? అలాగే క్రీస్తు మన గత జీవితపు పాపపు వాసనల నుండి మనలను విమోచించటానికి ఆయన మన కొరకు సిలువలో చనిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం ఇలాగు తెలియచేస్తుంది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. గనుక క్రీస్తును అంగీకరించిన మనము వాసన లేని విమోచనను పొందుకొని క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. వాసన లేని విమోచనను మా వీక్షకులకు మీరు అందించండి. ఇంకా గతకాలపు వాసనలు వారు వెదజల్లుతుంటే నీ రక్తం చేత కడిగి వారిని పరిమళ వాసనగా మార్చి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.